కామారెడ్డిలో ప్రకటించినటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ ని ప్రకటించాలని చెప్పేసి పోరాడుతున్నటువంటి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత ఈ రోజు 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి తరుణం. ఈ రోజు ప్రత్యేకంగా ఒక 20 కులాలకు గాను గుర్తింపు లేకుండా పోయినటువంటి పరిస్థితి. బుడగ జంగాలు కావచ్చు, గంగిరెద్దులు ఆడించేటువంటి వాళ్ళు కావచ్చు, పూసలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతున్నటువంటి ఒక 20 కులాలకైతే గుర్తింపు సరైనటువంటి గుర్తింపు లేదు. ఈ వారందరూ కూడా రిప్రజెంట్ చేయడానికి కల్వకుంట్ల కవితకు మద్దతు ఇవ్వడానికి మనతో పాటు పూసల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక మహిళా సోదరి, వీళ్ళు మొత్తం గాజులు అమ్ముకోవడం వీళ్ళ కులవృత్తి. వీరు ఈ గాజులు అమ్ముకొని వారి కుటుంబాన్ని సాగుతూ జీవనం గడిపిస్తున్నటువంటి పరిస్థితి, పోషించుకుంటారు వాళ్ళ కుటుంబాన్ని. వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము బీబీ నగర్ యాదాద్రి భువనగిరి. కవిత అక్కని కలిసారా? కలిసాను. ఏమన్నారు? ఏం మాట్లాడేసరి చూస్తామన్నాను, కలిసి వచ్చినాం అంతే. మా పెద్ద మనుషులకు చెప్పినాం మా బాధ, వాళ్ళే మాట్లాడుతున్నారు. మా అధ్యక్షులు ఇట్లా వచ్చారు, వాళ్ళు మాట్లాడుతారు. మాకు గుర్తింపు లేదన్న, మాకే గుర్తింపు లేదు. పూసలం అంటే ఎవరో అన్నట్టు ఉంది. అందరికి అన్ని కులాలకు మా కులాలకు గుర్తింపు లేదు. మా కులాలకు గుర్తింపు కావాలని కవితక్క దగ్గరకు వచ్చినాం మేము, మమ్మల్ని గుర్తించాలని. కవితక్క మీకు అండగా ఉంటా అన్నది ఏమనుకుంటారు మీరు? అక్క అండగా ఉంటా అంటుంటే అక్క అండగా ఉంటదని నమ్మకంతోనే వచ్చినాం ఇంత దూరం మేము. ఇంత దూరం వచ్చిర్రు మరి అనంతపురం అమ్మా? బీబీ నగర్ నుంచి వచ్చిర్రు. ఈ గాజులు అమ్ముకుంటేనే వెళ్తది. మరి ఇక్కడికి రావడం వల్ల మీకు ఇబ్బంది కాదమ్మా? ఇబ్బంది అంటే తెలుసుకోవాలంటే ఆమెకు తెలవాలంటే మేము రావాలి, తప్పదు కదా. మా బాధలు చెప్పుకోవాలని. మీ పిల్లలు ఏం చేస్తుంటారు? మా పిల్లలు చదువుకురు. అంటే మీకు గుర్తింపు లేదు కదా, గుర్తింపు లేదు కాబట్టి పిల్లలకు కూడా కావాలి అనే మా పిల్లలకు మా కాలం గడిచిపోయింది. ఇప్పుడు పిల్లల భవిష్యత్తులోనే బాగుండాలి, మమ్మల్ని గుర్తించాలని వచ్చినాం మేము ఆ నుంచి ఇంత దూరం. కలిసి సాయం చేస్తా ఇక అది మా పెద్ద వాళ్ళకి తెలుసు, మాకు తెలియదు. నువ్వు చెప్పు పెద్దమ్మా. మాకు ఒక పింఛన్ లేదు నాయన, మేము ఇది అమ్ముకుంటేనే బతం బిడ్డ. అమ్ముకుంటే ఇప్పుడు 50 ఏండ్లు ఉన్నా, 50 ఏళ్ల సంది కూడా నేను గంపెత్తుకుని పోయేదాకా నాకు తెల్లారతలేదు. నా కొడుకులు కూడా పంపరు పని చేస్తారు. మా ఆయన 4 సార్లు ఆటో డక్క వచ్చింది, గుండెపోటు వచ్చి కామిన్ దవాఖానలో 4 సార్లు చేసినాము. మాకు పింఛన్ లేదు. ఓ 10 రూపాయలు కూడా ఒక అధికారము ఒక సాయం చేసేందుకు కూడా లేరు. మాకు ఏది లేదు నాయన. ఏది లేనందుకైనా మాకు కవితక్క ఏమన్నా గుర్తింపు అన్నది ఇస్తుందేమో అని ఇంత దూరం మేము వచ్చినాము. మాకు ఏమి లేదు, ఏది లేదు. మా ఆయనకు పింఛనే లేదంటే మాకు ఉద్యోగాలు ఎక్కడి నాయన? మా ఆయనకు పింఛన్ లేదు. మా కులం ఉందనే తెలియదు. బీసీఏ అని ఉంది కదా, అది ఏ కులం మీది? ఎక్కడికైనా లోన్ల కాడికి పోతే ఆ కాగితాలు తీసుకురా అంటారు. పూసలు అంటే దేనికి సంబంధించింది అని అడుగుతారు. తెలియాలనే ఇంత దూరం వచ్చినాం మేము. మా అత్తకు కూడా తెలియదు. మా అత్త మా మామ ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా తెలియలేదు ప్రభుత్వానికి. ఇప్పుడు మా ఏజ్ వచ్చినప్పుడు కూడా మాకు కూడా తెలియదు. మా సంఘం అంటే కూడా మాది కులం ఏంది, ఏ కులం అని కూడా ప్రభుత్వానికి తెలియదు. ఇప్పుడు మేమంటే ఏదో పోయినాం అనుకో, ఇప్పుడు మా పిల్లల కన్నా ఇంత 10 రూపాయల ఉద్యోగం కూడా లేదు మా పిల్లలకు. మాది కూలి బతుకు. మేము మీటింగ్ కాడికి ఎక్కడికన్నా పోతే మాది ఏంది మీది అంటే మీకు పూసలోళ్ళు అంటే మీది ఏం కులము? మీది ఏచో బీజో అంటారు. అది ఆ కులం మళ్ళా లోన్ కాడికి పోతే మీది లోన్లు కూడా లేవు నాయన. ఒక ఇంద్రమ్మ ఖాళీ అప్పుడు ఉన్నప్పుడు ఒక ఇంద్రమ్మ పథకం కింద లోన్ ఇల్లు వచ్చింది, జాగా. ఆ జాగా ఉంది. ఓ భూమి కలిసినాము. సరే గుర్తింపు వస్తుందమ్మా అని అన్నది. ఏం చేయలేదు ఇంకా. ఇక ఆమె దయ. కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఆయన చేసిండు, ఆయన ఏం చెయ్యలే. ఇక ఇప్పుడు ఈయన వచ్చిండు, ఇక ఈయన కూడా మాట ఇచ్చింది అన్నది. ఇక ఇప్పుడు మళ్ళా ఈయన కూడా వచ్చిండు, ఈయన కూడా 2000 పింఛన్ చేస్తా అన్నాడు, అది లేదు. మా ఆయన 55 ఏళ్ళు ఏది లేదు బిడ్డ, ఏది లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఏమో 6 పథకాలు అమలవుతున్నాయి, అందరు హ్యాపీగా ఉన్నారు, మా పూసలోళ్ళు అందరు గాజులు అమ్ముకునేటోళ్ళు అదేనంటారు, సంతోషంగా ఉన్నారు అంటారు. రూపాయలు తెలియదు. మా ఆయనకు ఇప్పుడు 55, 57 ఏళ్ళు.
మా ఆయనకు పింఛన్ కూడా లేదు, నాకు లేదు. ఏది లేదు బిడ్డ. ఒక ఈ ముసలాయన అయినా కూడా ఒక ఈ గంపెత్తుకొని పోయేదాకా కూడా తెల్లారతలేదు. ఈ గంపెత్తుకొని పోతే ఊళ్ళో పోతే రావట్లే. ఏది లేదు, పింఛన్ రావట్లే, పింఛన్ లేదు, ఏది లేదు బిడ్డ. వచ్చినాక రాలేదని ఎందుకంట. ఒక బస్సుకు అది ఒకటి బస్సు కిరాయి లేదు, మంచిగా ఉంది. ఇలా మళ్ళా కరెంట్ బిల్లు ఒకటి లేదు, ఆ రెండు లేవు. ఎవరన్నా మీకు ఇట్లా చెప్పండి, ఎవరన్నా అడిగితే అని అన్నారా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గానీ తెలంగాణ జాగృతి వాళ్ళు గానీ ఏం అనలేదు. ఇక్కడ మీటింగ్ అన్నట్టు అప్పుడు ఒకసారి మీటింగ్ ఉంది అంటే అప్పుడు కూడా పోయినాం. కంపలేదు. కవిత అంటే ఇష్టమేనా? ఇష్టమే. కలవకుండా కవిత కేసీఆర్ బిడ్డ. కేసీఆర్ బిడ్డ. ఇక దయ మా దయ ఇక ఏం చేస్తుందో మా పెద్ద మనుషులు రమ్మన్నారు. ఇక ఇట్లా మీటింగ్ ఉంది రారంటే వచ్చినాం. భూమి కూడా భూమి లేదు, ఒక ఏది లేదు బిడ్డ. ఈ గంపనే భూమి మాకు, ఈ గంపనే మాకు అన్నము. బీసీ సామాజిక వర్గంలో 42% రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద కల్వకుంట్ల కవిత అయితే పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నిరాహార దీక్షకు మద్దతుగా గౌడ సంఘాలకు సంబంధించినటువంటి గౌడన్నలు ఇక్కడికి వచ్చారు. గౌడన్నలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? కోటమర్తి. ఎందుకోసం వచ్చారు ఇక్కడికి? గౌడ్స్ గురించి. ఎవరు ఉన్నారు అక్కడ? కేసీఆర్ బిడ్డ. కలిసినవా? కలిసిన. ఏమంటుంది? ఏం పర్లేదు అంటుంది. చెప్పిందా? చెప్పింది. కొట్లాడుతుంది అంటుంది. మరి ఆమె మీకు అండగా ఉంటుంది కదా, సంతోషంగా ఉందా? ఉన్నది. ఓకే రైట్. నువ్వు చెప్తావానే ఎక్కడి నుంచి వచ్చినావు? ఓకే రైట్. ఇది కల్వకుంట్ల కవితనైతే కలిసినటువంటి గౌడన్నలు. తర్వాత కవిత గారు అయితే హామీ ఇచ్చారు, మేమంతా సంతోషంగా ఉంది వారిని కలిసినందుకు అంటున్నారు. నేను గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నా పేరు చిత్తూరు కృష్ణమూర్తి గౌడు. ఇక్కడికి వంగ సదన్న అధ్యక్షతన ఇక్కడ రావడం జరిగింది. సరే, కల్వకుంట్ల కవిత అనేటం ఒక ఓసీ బిడ్డ అయినప్పటికీ 40 ఏళ్ల నుంచి బీసీలు పోరాడుతున్నప్పటికీ ఇవాళ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆర్డినెన్స్ తీసుకురావడంలో విజయవంతం అయింది. ఇంకా కూడా అధికారంలో ఉన్న పార్టీ ఢిల్లీలో కొట్లాడితే ఇవాళ ప్రతిపక్షంగా మేము గల్లీలో ప్రతి కులాన్ని చైతన్యం చేస్తామని 72 గంటల దీక్ష చేస్తా ఉన్నటువంటి సందర్భంగా ఇవాళ మా గౌడ సంఘం తరఫున అక్కకు సంపూర్ణ మద్దతు తెలపడానికి ధర్నా పార్కు రావడం జరిగింది. ఇక్కడికి మీ అందరికీ కృతజ్ఞతలు. ఇందిరా పార్క్ వద్ద 72 గంటల పాటు కల్వకుంట్ల కవిత చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు మద్దతుగా ఈరోజు సంబంధ కులాలు అంది బీసీ కులానికి చెందినటువంటి సంఘాల నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు, మహిళలు చాలా జనసందోహంగా వచ్చారు. అదే క్రమంలో దాదాపుగా 20 కులాలకు గుర్తింపు లేనటువంటి పరిస్థితి. ఈ కులాల అందరూ కూడా ఇక్కడికి కల్వకుంట్ల కవిత చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు మద్దతుగా వచ్చారు. వారి యొక్క కులం గుర్తింపు కావాలని చెప్పేసి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే క్రమంలో ఇక్కడ గంగిరెద్దుల కులానికి సంబంధించిన సామాజిక వర్గానికి చెందినటువంటి రాకేష్ మనతో ఉన్నారు. వీరి వృత్తి గంగిరెద్దులు ఆడించుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునేటువంటి పరిస్థితి. గంగిరెద్దులు ఆడించుకోవడం వీళ్ళని ఎక్కడ కూడా గుర్తించట్లేదు, ఎక్కడ కూడా వీరికి ఒక గుర్తింపు అంటూ లేదు. గంగిరెద్దులు వాళ్ళు అనే సామాజిక వర్గానికి ఎక్కడ చూసినా కూడా చులకన భావం. ఎక్కడ ఒక లోనుకి వెళ్ళినా కూడా లోన్లు కూడా రానటువంటి పరిస్థితి. ఇక్కడ అప్పన్న రాముడు ఈ యొక్క ఉన్నటువంటి ఈ గంగిరెద్దులు ఎద్దులు ఉన్నాయి. వీటికి అలంకరణతోటి నెమలి పించాలతోటి అలంకరణ అయితే చేశారు. ఒక బసవ పేరు రాముడు, ఒక బసవ పేరు అప్పన్న. ఈ రాకేష్ తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాకేష్, ఏంటి మీరు ఎంతమంది వచ్చారు? అక్కని కలిసారా? కలిస్తే అక్క ఏమి హామీ ఇచ్చింది? మీకోసం మేము పోరాడదాం, మీరు కూడా మాతో రండి పోరాడదాం అని అన్నది. మీ రిజర్వేషన్ల కొరకు మేము ముందు ఉంటాం, మీరు మా వెనక రండి, మేము ముందుతో సహకరిద్దాం అని చెప్పింది. అయితే మీరు ఎక్కడ పోయినా కూడా మీకు అందరూ గౌరవించుకుంటూ ఉంటారా? లేకుంటే గంగిరెద్దు వాళ్ళు వచ్చారని చెప్పేసి ఏమన్నా దూరం పెట్టడం ఏమైనా చేస్తుంటారా? గంగిరెద్దు వాళ్ళు రాగానే కొంచెం చీప్ గా తీసేసి కొంచెం దూరం పక్కన పెట్టేస్తారు. ఆగిరి మన అలుకు చల్లునట్టుగా తీసి పక్కకు పడేస్తారు మా గంగిరెద్దు రాగానే. అయితే మీరు ఎక్కడైనా మీకు కుటుంబాన్ని పోషించుకునే దిశలో ఏదైనా ఒక పరిశ్రమ, అంటే చిన్నపాటి కుటీర పరిశ్రమ, చిన్న పరిశ్రమ పెట్టుకోవాలి, ఏదైనా కిరాణా షాప్ పెట్టుకోవాలి అని అనుకుంటే బ్యాంకు వాళ్ళు మీకు రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? మాకే పరిస్థితి గంగిరెద్దు వాళ్ళ చిన్న చులకన అయిపోయింది. ఏ పరిస్థితి లోన్ పెట్టుకున్నా, వ్యాపారం చేసుకుందామన్నా కూడా మమ్మల్ని అంటించుకోరు, ముంటించుకోరు. అయితే ఇప్పుడు కవిత గారిని కలిశారు, మీరు ఏం నమ్ముతున్నారు? కవితక్క మీకు అండగా ఉంటది అని చెప్పి నమ్ముతున్నారా? కవితక్క అండగా మాతో తోడుగా ఉంటదని, మా సొంత అక్కలేక మా తోడుగా ఉంటది, తల్లి అనక తల్లి అని మాకు తోడు ఉంటదని మేము ముందు అక్కతో సహకరిస్తామని మా బాధలన్నీ చెప్పుకున్నాం. మీకోసం మేము ముందు అడిగేస్తామని చెప్పింది. మీ బాధల్ని అన్ని తీర్చే బాధ్యత నాదని ఒప్పుకుంది కవితక్క.
కవితక్కని బసవ దీవిస్తుందా? ఒకసారి మీ అప్పన్న రాముడితోటి దీవించేటట్టు ఒకటి చూపిస్తావా? ఏయ్, ఆ బస్సు మన విషయంలో వచ్చేటట్టు ఒక బస్సు ఒక ఆట వేపిస్తావా? ఆ కవిత కొంచెం ఇక్కడ చూడండి. కవితక్కకి దీవిస్తావా? దీవిస్తున్నావా? ఏదో ఒకసారి దీవించు. ఇప్పుడు కవితక్క 42% ఈ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కావాలని చెప్పేసి కోరుతుంది. అప్పన్న విజయం వస్తుందా? 42% బీసీలకు వస్తుందా? వస్తుందా? హలో, రైట్. ఇది చూస్తున్నాం. అప్పన్న బసవన్నలు కవితక్కని దీవిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా బీసీలకు 42% వస్తుందని చెప్పేసి గంగిరెద్దులుగా ఉన్నటువంటి అప్పన్న బసవన్నలు దీవిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది రాజకీయంగా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కవితక్క సాధించబోయే బీసీల సామాజిక వర్గానికి 42% రిజర్వేషన్ విజయోత్సవాన్ని దీవిస్తున్నటువంటి బసవన్నలు.